ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నున. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 24వ వచనము. వసంతకాలం అప్పుడే వచ్చింది. ఒకరోజు నేను ఒక పచ్చిక మైదానం మీదుగా వెళ్తున్నాను. గడ్డి మెత్తగా పట్టు కుచ్చులాగా ఉంది. మైదానంలో ఓ చివరగా ఒక పెద్ద చెట్టు. అది ఎన్నెన్నో పక్షులకు నివాస స్థానం. ఆ మైదానంలో వీచే చల్లని గాలి అంతా ఆ పక్షుల కిలకిల రావాలతో నిండిపోయి ఉంది. ఆ చెట్టు క్రింద ఒక ఆవు పడుకొని నెమరవేస్తుంది. బాటికి ఇవతలగా ఒక పొదకి బంగారు చెంగావి రంగులు కలబోసిన పూలు గుత్తులు గుత్తులుగా పూశాయి. దానిపై ఓ వైలెట్ పూలు పూసిన తీగ ఎగబ్రాకి ఉంది. ఆ ఫెన్సింగ్ను ఆనుకుని అలా నిలబడిపోయి ఆ దృశ్యాన్ని తదేకంగా చూశాను. ఇంతకంటే అందమైన గడ్డి మైదానం, అందమైన దృశ్యం మరెక్కడా లేదనుకుంటా. తరువాతి రోజు కూడా అటుగా వచ్చాను. చూస్తే ఏముంది, అంతా నాశనం. ఒక రైతు నాగలి నానుకొని నిలబడి ఉన్నాడు. అంత వికృతమైన నాగటి చాళ్ళు, మెత్తటి పచ్చిగడ్డి స్థానంలో బయటికి వచ్చి నగ్నంగా కనిపించే ముదురు గోధుమ వన్నె మట్టి. పక్షుల పాటలకి బదులు అక్కడక్కడ కొన్ని కోళ్ళు పురుగుల కోసం నేలను మట్టగిస్తున్నాయి. ఆ పూల పొద, వైలెట్ పూలు పూసిన లతలు ఏమైపోయాయో చాలా బాధపడ్డాను. ఇంత అందమైన దృశ్యాన్ని పాడు చేయడానికి ఈ రైతుకు మనసెలా ఒప్పింది? అంతలోనే ఒక అదృశ్య హస్తం నా కళ్ళు తెరిపించింది. నా మనోనేత్రాల ముందు ఓ రూపం కదలాడింది. పంట పండి కోతకు సిద్ధంగా ఉన్న గోధుమ పొలాలు, సూర్యుని బంగారు కిరణాల్లో మెరిసిపోతూ భారంగా ఊగుతున్న గోధుమ కంకులు. ఆ బంగారు కంకుల మధ్య నేల నిన్నటి కంటే వింత అందాలను సంతరించుకుంది. మన పరమసేద్యగాడు వచ్చి మన హృదయాలను నాగలితో లోతుగా దున్నేటప్పుడు మనకి ఎంతో అందంగా కనిపించిన వాటిని త్రవ్వి వేళ్లతో సహా పెకలించినప్పుడు బాధగా చూస్తున్న మన కంటికి ఆ ఎర్రని నేల మాత్రమే కనిపించినప్పుడు మనకి ఈ దర్శనం కలగాలి. పుష్కలంగా పండి కోతకు సిద్ధంగా ఉన్న పొలాన్ని మన ఆత్మనేత్రాలతో చూడాలి. దేవుడు నా ఆత్మను దున్నుతుంటే నేనెందుకు పెనుగులాడాలి? సగం పనిచేసి వదిలేసే సోమరి రైతు కాదే నా దేవుడు. పంట పండించడం కోసమే ఆయన ఇది చేస్తున్నాడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక. ఆమేన్.